ఏంటి సంగతులు? యుఎస్లో జూలై చివరి 2 వారాలు, ఆగస్టు మొదటి 2 వారాలు కూడా బాగా ఎండాకాలం ఎక్కువ. సూర్యారావు నిప్పులు చిందిస్తున్నాడు. ఇది హీట్ వేవ్ నడుస్తుంది. లాస్ ఏంజలీస్లో 100 ఫారెన్ హైట్ ఉంది, అంటే 37 సెల్సియస్. లాస్ వేగాస్లో దాదాపుగా 120 ఫారెన్ హైట్ ఉంది, అంటే దాదాపుగా 49 సెల్సియస్. మనకు వేడి అంటే ఇష్టం. లాస్ వేగాస్ వెళ్దామా లేదా అని ఆలోచిస్తున్నా. వెళ్ళిపోదాం. ఇప్పుడు బండి మెయింటెనెన్స్ చేపియాలి. లాంగ్ డ్రైవ్లు గట్టి కొట్టాం కదా, ఆయిల్ చేంజు, కూలెంట్ చెక్కు, టైర్ రొటేషను, చిన్న చిన్న పనులు ఉన్నాయి, వెళ్ళి చేపిద్దాం ఇప్పుడు. అయితే బండి గురించి 2 మాటలు. బండి ఎప్పుడు కొన్నావు, మస్టాంగ్ ఎందుకు కొన్నావు, ఇటువంటి కామెంట్స్ కొన్ని పడతా ఉంటాయి. 4 మొక్కలు చెప్తా. అది 2015. నా రూమ్మేట్కి కారు ఉండేది, నా దగ్గర కారు లేదు ఆ రోజుల్లో, మోటార్ సైకిల్స్ ఉండేవి. కారు అడిగితే కొంచెం విసుక్కున్నాడు. సరే, అప్పుడే మైండ్ బుల్లెట్ ప్రూఫ్గా మారుతున్న రోజులు, రాయిలాగా మారిపోయే రోజులు, ఇంకా మారలేదు. విసుక్కున్నాడు కదా అని చెప్పి కొంచెం బాధ వేసింది, కోపం కూడా వచ్చింది. కరెక్ట్గా అదే టైంకి నాకు 2 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వేరే దగ్గర. అప్పుడు నా దగ్గరికి వచ్చారు, సరదాగా 2 రోజులు ఉందామని చెప్పి. నా అకౌంట్లో ఆ రోజు $120 ఉన్నాయి, అంటే 10,000. విసుక్కున్నాడు అని చెప్పి ఒక మాట అంటే, కారు కొనుక్కుందామని అన్నారు. నా ఫేవరెట్ కార్ మస్టాంగ్, మస్సిల్ కార్స్, రా ఎనర్జీ ఉంటుంది. సరే కొనుక్కుందాం అంటే డబ్బులు లేవు కదా. సరే, 2 ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ $3,000 బ్యాంకు డౌన్ పేమెంట్కి కడితే, ఇంకొక ఫ్రెండ్ $300 ఇన్సూరెన్స్కి కట్టాడు. వెళ్ళి బండి కొనుక్కొని వస్తా మిల్క్ బాటిల్స్ పెట్టుకొని ట్రంక్లో రూమ్కి వచ్చా. అసలు కార్ అడిగింది మిల్క్ బాటిల్స్ కోసం. సరే, అది స్టోరీ. బండి మెయింటెనెన్స్ చేయించి లాస్ వేగాస్ కొడదాం, దాదాపు 4 గంటలు. ఆ రోజు తర్వాత మళ్ళీ నేను ఒకళ్ళని కారు అడగటం అనేది లేదు ఈ రోజు వరకు. 11 సంవత్సరాలు అయినట్టుంది. అవసరమైతే ఎవరికైనా ఇచ్చానే కానీ ఎవరిని అడగలేదు, అడగను కూడా. ఎండాకాలము ప్లస్ హీట్ వేవ్ ఉంది కాబట్టి బయటికి వెళ్ళి మధ్యాహ్నం కల్లా రావటము, లేకపోతే 3-4 గంటలు బయటికి వెళ్ళి వచ్చే ఉద్దేశం ఉంటే ఏసీ ఆఫ్ చేయకూడదు. లోపల ఇల్లంతా వేడెక్కిపోయి మరీ వేడిగా అయిపోయింది, మళ్ళీ ఇన్స్టెంట్గా అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే ఈకో ఆటోమేటిక్ మోడ్లో పెట్టేసి వెళ్ళాలి బయటికి. ఇదిగో ఇదే పెప్ బాయ్స్ అంటారు, ఇది ఫేమస్. నెక్స్ట్ మెయింటెనెన్స్ 119 మైల్స్కి రమ్మన్నారు. 119K ఎంత ఉంది? అంతే, 119 ఉంది. ఇక్కడ ఒక 1.5 గంట కూర్చోమన్నారు. లోపల కాఫీ అది ఉంది. ఇది బాగా ఎండాకాలం కదా, అందులోనూ అటు లాస్ వేగాస్ వెళ్ళే దారంతా మనం ఇంతకుముందు చూసాము. కఠోరమైన ఎడారిలో నుంచి వెళ్తాం. 50 సెల్సియస్ పైనే ఉంటుంది. రాత్రుళ్ళు కూడా వేడి. బండి కూలెంట్ లేక ఏ మాత్రం ప్రాబ్లం ఉన్నా కానీ కేల్కతం దుకాణం బంద్. బండి కండిషన్లో ఉండాలి. మనకి ఫుడ్ ఉన్నా లేకపోయినా బండి మాత్రం సరిగ్గా ఉండాలి. బండి సరిగ్గా ఉంటే అన్నీ సరిగ్గా ఉంటాయి. ఏం ఆగింది బండి మన చేతిలో? 1,20,000 మైళ్ళు, అంటే దాదాపుగా 2,00,000 కిలోమీటర్లు. గోల్డ్ బండి. ఇదేమో సర్వీస్ లొకేషన్, ఇక్కడే సర్వీస్ చేస్తారు. బండి వాళ్ళ చేతికి కీ ఇవ్వగానే స్టాప్ వాచ్ పెట్టా. 5:30 నిమిషాలకి బండి కదిలిచ్చారు. 1.5 గంటలో అన్నారు. 1.5 గంటలో అయిద్దా చెప్పండి? అవ్వదు, ఇంకా టైం తీసుకుంటారు. 3 పని చేస్తున్నారు బండి మీద, ఖాళీగా ఉన్నారు కాబట్టి. లేకపోతే ఒక బండికి ఒకళ్ళే. మనల్ని లోపలికి రానియరు, ఎందుకంటే ప్రొటెక్షన్ ఉండదు. మనకేమన్నా అయితే వీళ్ళే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి.
కూలెంట్ ఫ్లష్, బ్రేక్ ఫ్లూయిడ్, టైర్ రొటేషను, ఆయిల్ చేంజ్ 4 కలిపి $290, అంటే ముచ్చటగా 26,000. హ్యూమన్ సైకాలజీ ఒకటి చెప్పాలా, నాకు టామ్ అండ్ జెర్రీ అంటే ఇష్టము, అది తయారు చేసిన వాళ్ళు కాదు. లేకపోతే బూబూ డూడు క్యారెక్టర్లు ఇష్టం, అది తయారు చేసిన వాళ్ళు కాదు. ఇంకా చెప్పాలి అంటే వాళ్ళే లేకపోతే ఆ క్యారెక్టర్లే ఉండేవి కాదు. అయినా కానీ హ్యూమన్ సైకాలజీ అలా పనిచేయదు. ఇంకొంచెం విప్పదీసి చెప్పాలంటే మనతోటి పని ఉన్నంతసేపే మనం నచ్చుతాం అవతల వాళ్ళకి, తర్వాత నచ్చము. సంవత్సరంలో అప్పుడప్పుడు నచ్చుతూ ఉంటాం. నికలోడియన్ అని చెప్పి ఈ కార్టూన్స్ ఉంటుంది కదా, ఇదిగో ఇక్కడే ఉంటుంది లాస్ ఏంజలీస్లో బర్బ్యాంక్ అనే ఏరియాలో 2 హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. ఒకటి న్యూయార్క్లో ఉంటుంది, ఒకటేమో ఇక్కడ ఉంటుంది. ఇప్పుడే ఇచ్చారు బండి చేతికి, 1:51 మొత్తం $328 అయింది, అంటే 30,000 కొంచెం అటు ఇటుగా. ఇదేంటంటే ఇక్కడ టైర్లు ఎత్తుకుపోవడం ఎక్కువ అని చెప్పాను కదా, అందుకని సెక్యూరిటీ కోసము లగ్ నట్స్ ప్రతిదానికి అవి వచ్చేటట్లుగా పెట్టరు. ఖచ్చితంగా ఇది కావాలి, ఇది లేకపోతే వాళ్ళు ఓపెన్ చేయలేరు. ప్రతి కారుకి యూనిక్ కీ ఉంటుంది ఇది, వీటికి ఈ లగ్ నట్స్కి. కూలెంట్ మార్చేటప్పుడు మొత్తం ఫ్లష్ అవుట్ చేయించారు కదా, 50-50 కూలెంట్ కాన్సన్ట్రేట్ ఉంటే 50-50 కొట్టాలి కదా. వాళ్ళు మిక్స్ చేసేటప్పుడు దూరం నుంచి చూస్తున్నా వాటర్ పోస్తున్నారు, కొంచెం బయటికి తీస్తున్నారు. ఎగ్జాక్ట్గా 50-50 కలిపారో లేదో డౌట్గానే ఉంది. బండికి ఏమన్నా అయిందనుకో, బండికి ఏమన్నా అయింది అంటే మనకి ఏదో అయిద్దని, ఏదన్నా అవ్వాలి. ఆట తీస్తా. మళ్ళీ కొత్తది వేశారు, 126కి రమ్మన్నారు. అంటే కరెక్ట్గా వారం రోజుల్లో వెళ్తాం మళ్ళీ ఇలా దగ్గరికి. మరి వారం కాదులే, ఓ 10 రోజులు. కొంచెం పెట్రోల్ ఉంది కాబట్టి ఫుల్ ట్యాంకు $67 అయింది, లేకపోతే $80 అయింది. $80 అంటే 7,500. పొద్దున్నుంచి ఏదో ఒక పని మీదే ఉన్నా. ఇప్పుడు డ్రైవ్ కొట్టాలి అంటే ట్రాఫిక్ ఒక లెవెల్లో ఉంది. ఈరోజు నైట్ పడుకొని పొద్దున్నే కొడదాం వేగస్కి. ఈలోపు పెర్ఫ్యూమ్స్ చూపిమని చెప్పి చాలా కామెంట్స్ పడుతూ ఉంటాయి, సరదాగా కొన్ని చూద్దాం. వీటిల్లో ఇది రసాసి హవాస్, చాలాసేపు ఉంటుంది, మంచిగా ఉంటుంది స్మెల్. ఫ్రూట్స్, లెదరు, వుడ్డు కలిపిన మిక్స్ ఉంటుంది. ఈ బాడీ స్ప్రేలు ఇవన్నీ. ఇదేమో హబీక్, ఇదేంటి ఏం కంపెనీ, లటాఫా హబీక్. మొన్న శాండీ వచ్చినప్పుడు గిఫ్ట్ తెచ్చి ఇచ్చాడు. ఇది ఎలా ఉంటుందంటే వుడ్డు, లెదరు మిక్స్ ఉంటుంది. ఇదేమో నాటికా వాయేజ్, ఫ్రూటీ లాగా ఉంటుంది. అంటే తాగే ఫ్రూటీ కాదు, ఫ్రూట్స్ స్మెల్ ఉంటుంది దీనికి. ఇది నాటికా ఒరిజినల్ బ్లూ, నాటికా బ్లూ. నా దృష్టిలో ఏదైనా మంచి పెర్ఫ్యూమ్ ఒకటి ఉందా అంటే తక్కువ రేటు ఎప్పుడో తయారైనవి, నాకు తెలిసి నాటికా బ్లూ ఒకటి సూపర్ ఉంటుంది. ఒక 2 గంటలు అలా ఉంటుంది స్మెల్, కానీ భలే ఉంటుంది. ఇదేమో లటాఫా వుడ్ ఫర్ గ్లోరీ. ఇదేంటంటే ప్యూర్ చెక్క, లెదరు మిక్స్ ఉంటుంది స్మెల్. ఇదేమో వర్సాచా బ్లూ, ఇది కూడా భలే ఉంటుంది స్మెల్. ఇది $120 అలా ఉంటుంది. ఇదేమో $12. ఇది ఎంతనో నాకు తెలియదు, శాండీ గిఫ్ట్ ఇచ్చాడు. నాటికా ఇది కూడా అంతే, $12 ఎంత ఉంటుంది. $12 అంటే 1100. ఇది $20 అలా ఉంటుంది, అంటే 2000. ఇదేమో అసాడ్, లటాఫా అసాడ్, పెప్పర్ ఉంటుంది కదా, ఆ స్మెల్ ఉంటుంది. ఇది $30 అలా ఉంటుంది, అంటే 2500. అంటే రేటు ఉదాహరణకు చెప్తున్నా అర్థమవడానికి. రసాసి హవాస్ కూడా అంతే, $30 అలా ఉంటుంది. ఇదేమో వర్సాచా ఈరోస్,
టాయిలెట్ స్ప్రే అని ఉంది కదా. టాయిలెట్ అంటే ఆ, తెలవని వాళ్ళకి చెప్తున్నా. టాయిలెట్ అంటే టాయిలెట్లోకి వెళ్ళేది కాదు. టాయిలెట్ స్ప్రే అంటే పెర్ఫ్యూమ్ కన్నా కానీ లోపల కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు పెర్ఫ్యూమ్ గనక 4-5 గంటలు ఉంటే స్మెల్, ఇది 2 గంటలు అలా ఉంటుంది. అంటే దీని లోపల వాడే అది ఉంటుంది కదా, రియల్ పెర్ఫ్యూమ్ కాన్సన్ట్రేషను 5-10% అలా ఉంటుంది టాయిలెట్ స్ప్రేలో. అదే దాని మీద పెర్ఫ్యూమ్ అని రాసి ఉంటే అందులో 15-20% ఉంటుంది. అది తేడా. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క పెర్ఫ్యూమ్ వాడుతూ ఉంటా. ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు ఇది ఎక్కువ వాడుతున్నా. ఇది భలే ఉంటుంది స్మెల్. స్టాండర్డ్ బ్లూ పెర్ఫ్యూమ్. స్టాండర్డ్ బ్లూ పెర్ఫ్యూమ్ అంటే ఏంది అంటే, అవి స్మెల్లు అన్నీ ఒకే రకంగా ఉంటాయి, కానీ చాలా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే, ఇది ఉంది, ఈ పెర్ఫ్యూమ్ ఉంది, దీని పేరు లటాఫా ఊడ్ ఫర్ గ్లోరీ. ఇది ఒరిజినల్ పెర్ఫ్యూము, ఒరిజినల్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది. దాదాపుగా $700 ఉంటుంది. అంటే దాదాపుగా 65,000 పైనే. దీని స్మెల్ ఆ పెర్ఫ్యూమ్కి 90% క్లోజ్గా ఉంటుంది. కానీ ఇది $20 ఎంతో, అంటే 2,000. మరి కంపెనీ వాళ్ళు కాపీరైట్స్ అయ్యిరా లేకపోతే కేసులు పెట్టరా అంటే, స్మెల్కి కాపీరైట్ తీసుకోవటానికి లేదు ఏ కంపెనీకి కూడా. అందుకనే స్మెల్ నాలాగానే ఉంది, నా కంపెనీ దానికి మళ్ళీ ఉందని కాపీరైట్ వేయటానికి లేదు. ఇదేమో రెప్లికా అనే కంపెనీ. ఇది కూడా భలే ఉంటుంది. $120 అలా ఉంటుంది. అంటే 12,000. ఇది అప్పుడెప్పుడు హైదరాబాద్లో చేయించా, కస్టమైజ్ చేయించా. ఇది బెల్లా వీటా. ఇది ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇదేంటి అయిపోయినట్టుంది, నాటికా బ్లూ. ఇది ఇటువంటిది నాటికా బ్లూ అయిపోయింది. తీసిరేద్దామా? వదిలే, తర్వాత పడేస్తా. ఇది ఇవన్నీ ఇక్కడ ఉన్నాయని నా వైఫ్ పెర్ఫ్యూమ్స్. ఇది టార్కాయిస్ వర్సాచా. ఇది $150 అలా ఉంటుంది. ఇది ఫాగ్, నా వైఫ్ కొనిచ్చింది. ఇది కూడా భలే ఉంటుంది. లటాఫా హాంబ్రా. చాలా స్వీట్గా కాఫీ రెండు మిక్స్ కలిపితే ఎలా ఉంటుందో, బెల్లం పాకము కాఫీ కలిపితే ఎలా ఉంటుందో స్మెల్ అలానే ఉంటుంది. ఇది $30 అనుకుంటా. ఇది అంటే 2,500. ఇది కూడా అదే, ఉన్నాయి కదా. ఇది గివాంచి దాలియా అమ్మాయిల పెర్ఫ్యూమ్. ఇది కూడా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఇదేమో షనెల్ No. 5. కొంతమంది అనేది ఏంటంటే, ఇది ప్రపంచంలో కల్లా బెస్ట్ పెర్ఫ్యూమ్ అవార్డు దేనికన్నా ఇవ్వచ్చా అంటే దీనికి ఇవ్వచ్చు అని అంటారు. 1920s ఆ టైంలో కనిపెట్టారు దీన్ని. మీకు మర్బం అంటే తెలుసా? మర్బం సేమ్ ఆ స్మెల్ ఉంటుంది. $150, $160 ఉంటుంది. 180 అంటే దాదాపుగా 18,000 అలా ఉంటుంది. ఇదేమో క్యారోలినా హెరెరా గుడ్ గర్ల్ అనే పెర్ఫ్యూమ్. ఇది నాటికా వాయేజ్ N83. ఇక్కడ ఉంది కదా, ఏది ఎక్కడెక్కడ పెట్టినట్టున్నా. ఇది ఇటువంటిదే, కానీ ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. ఇంకేమున్నాయి? ఇది జార్జియో ఆర్మనీ. ఇది కూడా అంతే, $120 అలా ఉంటుంది. అంటే 12,000. ఇదేమో విక్టర్ రాల్ఫ్ స్పైస్ బాంబ్. ఫైర్ గ్రనేడ్ లాగా ఉంటుంది చూస్తాను. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి. ఇది పెర్ఫ్యూమ్ కలెక్షన్. కారులో ఉన్నాయి, ఇంకా కొన్ని కారులో ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే అన్నిట్లో కల్లా బెస్ట్ ఒకటి పిక్ చేసుకోమంటే దాని రేటును కానీ ఎంతసేపు ఆగిద్దని కానీ కళ్ళు మూసుకొని చెప్తారు. రసాసి హవాస్. ఎక్కువ రేటు పెట్టే కొద్దీ కూడా ఇప్పుడు లూయి విఠాన్ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి కొన్ని నా దగ్గర. కారులోనే ఇక్కడ ఉన్నట్టుంది. $400-500 పెర్ఫ్యూమ్ ఒక్కొక్కటి. అది అంతంత రేటు పెట్టినప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది, ఎక్కువసేపు ఉంటుంది. కానీ యావరేజ్గా మాట్లాడుకుంటే రేట్ ఎంత ఉంటుంది, రేటుని స్మెల్ ఎంతసేపు ఆగిద్ది అన్నీ యావరేజ్ తీసుకొని బెస్ట్ పెర్ఫ్యూమ్ ఏదైనా సజెస్ట్ చేయమంటే రసాసి హవాస్. దీంట్లో ఐస్ అని వేరే కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కాదు. ఒరిజినల్ రసాసి హవాస్ $30 ఎంత ఉంటుంది. అసలు సూపర్ ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆగిద్ది కూడా. ఇవన్నీ యాక్స్ బాడీ స్ప్రేలు ఇవి ఎక్కువ వాడుతూ ఉంటా. కారులో వెళ్తూ ఉంటాం కదా, కారులో బ్యాక్ ప్యాక్లో అక్కడ పెట్టి అవన్నీ వాడుతూ ఉంటా. అది మన పర్ఫ్యూమ్ కలెక్షన్. గుర్తుందా, మర్చిపోయారా?
బట్టలు సర్దిన తర్వాత ఒక్కసారి మన బ్యాగ్లో పెర్ఫ్యూమ్ కొడితే, ఒక్క 4-5 స్ప్రేలు కొడితే ఒక లెవెల్లో ఉంటాయి బట్టల స్మెల్. గుడ్ నైట్, పొద్దున్నే కలుద్దాం. నో డ్రీమ్స్, ఓన్లీ బ్లాక్ స్క్రీన్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే న్యూస్ ఒకటి చూస్తున్నా. ఇక్కడ మన ఇంటికాడ నుంచి 2 గంటల దూరంలో శాన్ డియాగో అని ఒక సిటీ ఉంటుంది. అక్కడ యుఎస్ మిలిటరీ వాళ్ళది బేస్ ఒకటి ఉంది, మెరీన్ కోర్ బేస్ ఒకటి ఉంది. దాంట్లో F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్ ఒకటి క్రాష్ అయిందంట. మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్స్, ముఖ్యంగా ఫైటర్ జెట్స్ క్రాష్ అవ్వడానికి కారణాలు జనరల్గా 2 ఉంటాయి. ఒకటి పైలట్ చేసే మిస్టేకు, 2 మెయింటెనెన్స్లో చిన్న తప్పుజాలు. ఇప్పుడు F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్ కాస్ట్ $120 మిలియన్ ఉంటుంది, అంటే దాదాపుగా 1200 కోట్లు. కానీ దాని మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరము $5 మిలియన్ దాకా ఉంటుంది, అంటే 50 కోట్లు. ఫ్యూయల్ కాదు, ఒట్టి దాని మెయింటెనెన్స్. ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు మన బండి ఉంది, ఫోర్డ్ మస్టాంగ్. అది కొనుక్కున్న కొత్తలో సంవత్సరానికి $250 అయ్యేది మెయింటెనెన్స్, అంటే 25,000. ఇప్పుడు దాదాపుగా 800 అవుతుంది, అంటే యావరేజ్ ఎంత? 500 కొంచెం అట్లా ప్రతి సంవత్సరం. 500 అంటే ఎంత? 50,000. ఇంకొకటి ఏంటంటే F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్లు దాదాపుగా 1350 తయారు చేశారు. అందులో 50%, అంటే 620, 630 యుఎస్ వాళ్ళు వాడుకుంటున్నారు. మిగతాయి వేరే దేశాలకు అమ్మారు. అయితే ఇప్పుడు ఎందుకు క్రాష్ అయింది అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆన్సరు వాళ్ళకి రావాలి. అది వచ్చే అంత మటుకు కనీసం ఒక 3-4 రోజులు మిగతా F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేసేస్తారు, ఎక్కడా వాడరు. ఎందుకంటే పొరపాటును ఎక్కడ ఏమైందో తెలియదు కదా, మెయింటెనెన్స్ మిస్టేక్ అనుకో, అది అన్నిట్లో వచ్చింది కదా, మిగతా జెట్లు కూడా పడిపోతాయి కదా. అది వేరే దేశాలకు కూడా అమ్ముతారు కాబట్టి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు జపాన్ వాళ్ళు కూడా వాడతారు F-35లు, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు కూడా వాడతారు. వాళ్ళందరికీ వీళ్ళు అమ్మారు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇది కారణము అని చెప్పి, లేకపోతే కుదరదు. పైలట్ సేఫ్, సోల్జర్. ఇక బయలుదేరదాం. మన ఇంటికాడ నుంచి కరెక్ట్ 4 గంటలు పట్టింది స్ట్రైట్గా వెళ్తే. చూద్దాం. అలెక్సా, బయటికి వెళ్తున్నా, ఎప్పుడు వస్తానో తెలియదు, ఇల్లు సరిగ్గా చూసుకుంటావా లేదా? చూసుకుంటా అన్నా. అది వెళ్తా బేకరీలో కొన్ని గువావా స్ట్రూడుల్స్ తీసుకొని వెళ్దాం. జాముతోటి చేసినాయి. ఈ షాప్ మీకు తెలుసుగా, పోర్టోస్. ఇప్పుడే సప్లైస్ తెచ్చుకుంటున్నట్టున్నారు. అసలు ఇవి ఉంటాయి ఈ టేస్టు. స్వీటు జాముతోటి చేస్తారు. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, క్రాంతి రమ్మన్నాడు. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మనము అక్కడికే తీసుకెళ్తున్నాం. మొన్న కాలిఫోర్నియా గవర్నమెంట్ వాళ్ళు 6.5 కిలోల గోల్డ్ ముద్దని ఫోటో కానీ వీడియోలు కానీ తీసుకోవద్దన్నారని చెప్పి
తర్వాత నేను ఎలా అయితే నేను చూసినప్పుడు ఉందో సేమ్ అదే షేప్ ఏఐలో క్రియేట్ చేసి మన యూట్యూబ్లో పోస్ట్ పెడితే చాలామంది అది ఏఐ కాదు, నువ్వు నిజంగానే ఫోటో తీసావు, దొరికిపోతావు అని చెప్పి అలా పెడుతున్నావు అని కామెంట్లు పెడుతున్నారు. చాలా నమ్మకం ఉన్నట్టుంది నా మీద. ఇంతకీ ఏఐయా కాదా చెప్పుకొని చూద్దాం. Mustafa, Mustafa, don't worry, Mustafa, because I am bulletproof, appa. 109 ఫారెన్హైట్ ఉంది బయట. కరెక్ట్ సగం దూరం వచ్చాం, రెస్ట్ ఏరియాలో ఆపాం. ఏసీలో కూర్చొని బయటకు రాగానే వేడిగా భలే ఉంది. హీట్ వేవ్లో నడుపుతుంటే భలే మజా ఉంటుంది తెలుసా. ఇక్కడ కాదు, లాస్ వేగాస్లో ఉంటుంది వేడి. ఆ వేడిలో వెళ్దాం బయటికి తిరగడానికి. చుట్టూ చూడు రెస్ట్ ఏరియా, జనాలంతా చిన్న చిన్న బ్రేకులు తీసుకుంటున్నారు వచ్చి. అదిగో చూడు ఇసుక ఎలా పడి ఉందో కొండల మీద. మొహావి ఎడారి. అదేంటి అక్కడ చీమలు ఆడుకుంటున్నట్టున్నాయే. అసలు నీడ అనేదే ఉండదు ఇక్కడ. కాసేపు కూర్చోవచ్చు ఏమన్నా తినడానికి అది, కానీ ఈ వేడిలో కూర్చోవటం కష్టం. మామూలుగా కారులో కూర్చొని కారులోనే తింటూ ఉంటారు. క్లోజ్డ్ ఫర్ క్లీనింగ్. అటుపక్క ఓపెన్ ఉంటాయేమో. అదిగో మనం వెళ్ళే హైవే. ఈ రెస్ట్ ఏరియా మొత్తం టెంపరీగా క్లోజ్ చేశారు. అక్కడ ఇంకోటి ఉంది, దానికి వెళ్దాం. ఇదేంటి బ్యాడ్ వాటర్ బేసినా? ఎక్కడో ఇన్నట్టుంది పేరు. జాష్ వాటరీనా? ఇవన్నీ ఎక్కడో ఇన్నట్టున్నాయి ఏ పేర్లు. ఆ ట్రక్కులు ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ కొట్టేటప్పుడు గంటలు బండి ఆపి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినా కానీ ఇంజన్స్ ఆఫ్ చేయరు ఓవర్ నైట్ అయినా సరే. ఎందుకంటే లోపల టెంపరేచర్ కంట్రోల్ వస్తువులు ఉంటాయి. లేకపోతే ఇంజన్ సేఫ్టీ, ఇంజన్ రన్నింగు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంజన్స్ ఆఫ్ చేయరు. 4-5 గంటలు రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ ఆ ట్రక్కర్లు బండిని ఇంజన్ ఆన్ చేసి అంతే పెడతారు. ఎండాకాలం అని కాదు, చలికాలం అని కాదు. ఇది కూడా క్లోజ్లోనే ఉన్నట్టుంది. ఇది ఎందుకు కింద నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచి రావాలి కదా. ఓకే, ఈ బిస్కెట్ ఉన్నాయి, రిపేర్ చేయలేదు. రెస్ట్ రూమ్స్ లోపల వెంటిలేషన్ ఎలా ఉంది చూడు. అయితే ఈ యుఎస్లో ఉన్న 50 రాష్ట్రాల్లో మోస్ట్ రిచెస్ట్ స్టేటు కాలిఫోర్నియా. ఇంత ఎండలుండి జనాలు బాగా జనాభా ఉన్న స్టేట్ కూడా కాలిఫోర్నియానే. అయితే వేరే చిన్న రాష్ట్రాలు, ఇంత ఇన్కమ్ లేని రాష్ట్రాల్లోకి కూడా తిరగడానికి బయటకు వెళ్తే ఇటువంటి హైవేలు ఉంటాయి. హైవేల మీద రెస్ట్ ఏరియాలు ఉంటాయి. ఆ రెస్ట్ ఏరియాలో ఏసీలు ఉంటాయి. కాలిఫోర్నియా ఇంత రిచెస్ట్ స్టేట్ అయ్యి కూడా లోపల రెస్ట్ ఏరియా లోపల కిటికీలు పెట్టారు వెంటిలేషన్ కోసం. టూకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఎండాకాలంలో కనుక ఇక్కడికి వెళ్తే ఈ ఎండలకి వచ్చేది కూడా ఆగిపోయింది. బండి ఆల్రెడీ వేడి ఎక్కిపోయి ఉంటుంది, సుర్ర అంటుంది.
ఇక్కడ ఈ ఎడారిలో ఇంకొక 80 మైళ్ళు అంటే ఒక 120 కిలోమీటర్లు కొడితే వేగస్ వెళ్ళిపోతాము. వెళ్ళే దారిలో ఇదిగో వదిలేసిన ఇల్లులు చూడు ఎలా ఉన్నాయో. ఎప్పుడో చాలా సంవత్సరాల నాడు ఉండే ఇల్లులు వదిలేసి ఇలా వెళ్ళిపోతారు. ఇవి ఏంటంటే ఎండ ఎక్కువ ఉండి లేకపోతే ఇంకా ఉండటానికి పనికి రాకుండా అయిపోతే ఇలా వదిలేసి వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో ఇదేంటంటే ముఖ్యంగా ఈ ప్లేస్లో ఉన్న ఇల్లులు సడన్గా ఇసుక తుఫాన్ లాంటిది వచ్చి ఇసుక అంతా పైన నిండిపోయిద్ది. అలా ఇసుక నిండిపోయి ఇలా వదిలేసి వెళ్ళారు. ఈ ఒక్క ఇల్లు ఇక్కడ ఎందుకుందో మనకి క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏ కనుచూప మేర కూడా ఇంకొక ఇల్లు అనేది ఎక్కడా లేదు. మరి వేరే ఉండి అవన్నీ కూలిపోయినాయో అదిగో అక్కడ ఇంకొక 2 ఇల్లులు కనపడుతున్నాయి. అది కూడా సేమ్ ఇదే పరిస్థితి. నాకు తెలిసి ఒకప్పుడు ఉండేవాళ్ళు తర్వాత ఇసుక తుఫాన్లు ఎక్కువ అయిపోయి ఇక్కడ ఉండటానికి పనికి రాకుండా అయిపోయినట్టున్నాయి, అందుకని వదిలేశారు. ఇగో ఆ లోపలికి కూడా అనవసరంగా వెళ్ళకూడదు, ఎందుకంటే ఎండాకాలం కదా, నీడ ఉంది కదా, పాములు వేరే జంతువులు అవి ఉంటాయి లోపల. వెళ్దాం. ఇప్పుడే వచ్చేసాం. టెంపరేచర్ చూడు 122 F ఉంది, అంటే ముచ్చటగా 50 సెల్సియస్. అబ్బా, నిప్పులు కొలిమిలో ఉన్నట్టుంది. వేడి పీలుస్తుంటే వెచ్చగుంది. సౌండ్ వినపడుతుందా? క్రికెట్స్ అదే ఇలా కోడి అంటారు చూడు, అయ్యి. సర్వైవల్ రూల్ నంబర్ 3, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్లో 3 గంటలు ఎక్స్పోజ్ అయ్యి ఉంటే అవుట్. పోర్టోస్ టేస్టీ ఒకటి ఎట్టుంది. పోర్టోస్ నువ్వు తిన్నావు, కానీ ఇది తిన్నావు ఎప్పుడన్నా? ఇది తిన్నావా? ఓ, నీకు ఆల్రెడీ తెలుసా ఇదే. కాలిఫోర్నియా కదా ఇద్దరం. వేడిగా ఉంది చూసావా? వేడిలో వచ్చాం కదా కారులో. కేకులు కానీ పేస్ట్రీలు కానీ సూపర్. అలా వీడియో మొదట్లో ఒక మాట చెప్పే గుర్తుందా? కారు కొనడానికి 2 ఫ్రెండ్స్ హెల్ప్ చేశారని. ఆ ఇద్దరిలో ఒకళ్ళు క్రాంతి. ఆ 3,000 ఇచ్చింది. ఆ రోజు ఎందుకు వచ్చాడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సరదాగా ఉందామని వచ్చాడు, కొనేసుకున్నాం కార్. ఇంకా గుర్తుంది. అంటే లోన్ వస్తుంది, టెంపరీగా మనీ అవసరం, డబ్బులు కట్టాలి కదా. రూపాయలు లేకుండా వెళ్ళి కార్ తీసుకొని వచ్చాము. అది వెళ్ళి బార్లీ జ్యూస్ తెచ్చుకున్నాం. కారు లోపల నిప్పుల కొలిమిలో ఉన్నట్టుంది. మీకు అలవాటు అయిపోయినట్టున్నాయి ఎండలన్నీ. చూడు, రోడ్డు మీద నడుస్తా కూడా ఎవరు కనపడరు ఈ వేడికి. కారులోంచి బయటకు దిగితే మటాష్. టూరిజం కూడా తగ్గినట్టుంది కదా వేగాస్ ఈ వేడి మూలాన. వేడి ప్లస్ మన పెద్ద మనిషి చేసే పనుల వల్ల కూడా అండ్ వీళ్ళు కూడా మరి గ్రీడీ అయిపోయినారు. ఒక షాప్కి వచ్చాం కదా, ఒక లుక్ వేసి చూడండి మీరు. కార్లలో తప్ప పొరపాటును కూడా బయట ఎవరు లేరు. లాస్ వేగస్ వేడి అంటే అలా ఉంటుంది.
12 ప్యాక్. ఓకే, ఇవి ఓకే. గ్లాస్ మనకి అవి ఉన్నాయేమో చూద్దామా? క్యాన్స్ ఉన్నాయేమో చూద్దాం. క్యాన్స్ లేవు, లేవు మా ఇదే. అదనమాట. ఇక్కడి నుంచి తిరగడానికి బయటికి వెళ్ళాం. నాకు ఫ్రెండ్స్ ఉండరు, బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. మామా చీర్స్, పోతే కలిసిపోతాం.